Good evening everyone, this is Udaya Sriganvarku. Welcome back to Udaya Talks, the final part of Nirbhaya. ఈ అక్యూజర్ పర్సన్స్ని వదిలేశారా? ఏం చేశారు? ఇండియా మొత్తం కూడా ప్రొటెస్ట్ చేసింది కదా, రోడ్ మీదకి వచ్చి క్యాండిల్ లైట్స్ చేశారు, జస్టిస్ ఫర్ నిర్భయ అన్నారు. ఏమైంది? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏం చేశాయి? జస్టిస్ ఎలా వచ్చింది అంటే ఈ వీడియోలో చూద్దాం. 10th September 2013 4 అక్యూజ్డ్ పర్సన్స్ కూడా గిల్టీగా ఫీల్ చేశారు. అలాగే 13th September 2013లో వాళ్ళకి డెత్ సెంటెన్స్ కూడా ఇచ్చారు. 13th March 2014 ఢిల్లీలో హైకోర్టు కూడా డెత్ సెంటెన్స్ని యాక్సెప్ట్ చేసింది. అలాగే వీళ్ళు ఇలాగే చాలా అప్పీల్స్ చేశారు, పిటిషన్స్ పెట్టారు, బట్ నో యూస్. 19 December 2019లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఫైనల్ అప్పీల్ రిజెక్ట్ చేసింది. 28th March 2020 5:30 AM ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్ వీళ్ళ నలుగురిని కూడా ఉరి తీశారు. జువెనల్ ఎవరైతే ఉన్నారో జువెనల్ యాక్ట్ ప్రకారం 3 years ఆఫ్ ఫెసిలిటీగా వచ్చింది ఆయనకి. బట్ అకార్డింగ్ టు మీ మైనర్ అయితే ఏంటి, మెజర్ అయితే ఏంటి అంతే కదా. దెన్ ఈ నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత మారినాయి. బికాజ్ ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పటికి ఆ పర్సన్కి 17 years 6 months అంట, ఓన్లీ 6 months. అంత అసాల్ట్ చేశాక తన మైనర్ అయితే ఏంటి? ఇక్కడ ఒకటే ఇండియా ఫెయిలింగ్, నిర్భయ. దిస్ ఈస్ ద కేస్. అలాగే నిర్భయ ట్రస్ట్ అని చెప్పి ఎన్నో కలెక్షన్స్ జరిగినాయి. నిర్భయ ఫ్యామిలీకి అలా సపోర్ట్ చేశారు. నిర్భయ